వర్మ గారు, సినిమా మీ జీవితం అని అనుకోవచ్చా? జీవితమే సినిమా అనుకోవచ్చు. యాక్చువల్గా అది మోర్ కరెక్ట్. ఎంత వేదాంతం చెప్పేశారు ఫస్ట్ లైన్లోనే. అండ్ యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఐ మీన్ నేను ఇప్పుడు అనేసి ఊరుకుని అడిగిన క్వశ్చన్కి, బట్ యాక్చువల్లీ దట్స్ ట్రూ. ఎందుకంటే ఐ లుక్ ఎట్ ద హోల్ లైఫ్ లైక్ ఎ ఫిల్మ్. సినిమాని ఇప్పుడు నేను జీవితం చూడలేదు, కానీ జీవితం అంతా నాకు ఒక సినిమాలాగా ఉంటుంది. బికాస్ ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ టోటల్గా జూమ్ అవుట్లో ఎవ్రీథింగ్, నా రిలేషన్షిప్స్ కానీ, నేను చేసే పనులు కానీ, ఈవెంట్స్ విచ్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఒక జూమ్ అవుట్ మోడ్లో చూస్తాను. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సినిమా. ఇప్పుడు నాకు అర్లియస్ట్ మెమరీస్ సినిమా గురించి ఒక మోస్ట్ అట్రాక్టివ్ ఎలిమెంట్ సినిమా కంటే నా కాన్షియస్నెస్ వచ్చింది కదా. అంటే నాట్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, టీనేజ్ టైంలో ఒక ఇంప్రెషన్ పడుతుంది. హీరోస్ గన్స్, హీరోయిన్స్ థైస్, ఈ రెండు మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేసాను నాకు. అంటే దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టింక్టివ్ ఆస్పెక్ట్ అది. దాని తర్వాత మ్యూజిక్, దాని తర్వాత ఏదో ఒక పర్ఫార్మెన్స్ వచ్చు, క్యారెక్టర్, విలను, లేకపోతే గుర్రం మీద పరిగెడతాం హై స్పీడ్లో, లేకపోతే ఇలాంటి వెరీ 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 ఇమేజెస్. బట్ రిపీటెడ్లీ వన్ ఎలిమెంట్ విచ్ కీప్స్ పుల్లింగ్ మీ ఈజ్ ది బ్యూటిఫుల్ విమెన్ అండ్ పవర్ఫుల్ హీరోస్. You know, that I think that is the reason I think commercial cinema became commercial cinema. Eventually, మన ఇవాళ రోజున కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంటే అందుకే. ఆఫ్టర్ దట్ ఇంకోటి నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను అడిగి రాముడి చూసిన ఇయరే షోలే చూశాను, షోలే చూసిన ఇయరే మెకానస్ గోల్డ్ చూశాను. అండ్ ఐ కుడ్ కాన్షియస్లీ సీ ద డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ. ఎందుకంటే ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమా మనకు కావాల్సింది చూస్తాం, కానీ ఐ డోంట్ థింక్ ఏ కంపారిజన్ ఆస్పెక్ట్ వర్క్స్, బట్ విచ్ ఐ ఫైండ్ సర్ప్రైజింగ్. సో ఇవాళ నేను మళ్ళీ అడిగి రాముడు చూస్తే ఈ సినిమా ఎలా నచ్చింది అనిపిస్తుంది, మెకానస్ కూడా అనిపించదు. దట్స్ ఏ అంటే సో దట్ ఎక్స్పోజర్ లెవెలా, లేకపోతే అప్పుడున్న నాకున్న సెన్సిబిలిటీయా, నా ఏజా, దెర్ కుడ్ బి సో మెనీ దోస్ ఫ్యాక్టర్స్. మీ ప్రొఫెషన్ అండ్ ద వే యూ హ్యావ్ స్టీర్డ్ యువర్ లైఫ్, అంటే మీ దృష్ట్యా ఎప్పుడు మీరు సినిమా లేకుండా మిమ్మల్ని ఊహించుకోవడం కష్టం. సపోజ్ సినిమాలు ఆగిపోయాయి అనుకోండి, లేకపోతే సినిమాలు తీయడం మానేసి, సినిమాలు ఆగిపోతే నేను చచ్చిపోతారా? ఎందుకంటే బికాస్ ఐ విల్ ఫీల్ బోర్డ్. సినిమా అనేది ఏంటి యాక్చువల్గా, ఐ విల్ ట్రై టు డిఫైన్, ఎస్పెషలీ ఫిల్మ్ డైరెక్టర్. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను సినిమాలోకి, ఇందాక నేను చెప్పిన ఆస్పెక్ట్, బ్యూటిఫుల్ విమెన్ ఈరోజు, మ్యూజిక్, లొకేషన్స్, ఒక మనకి చూడాలనుకుంటున్న మూమెంట్స్, ఎన్నో అన్నిటినీ కలిసి సినిమాలు వస్తాయి. అవును, ఏమేమి మనకి లైఫ్లో ఇష్టమైనవి ఉంటే అన్నిటినీ ఛానలైజ్ చేసి ఒక సినిమా తీస్తాం. సినిమా అనేది ఇట్స్ ఎ మీడియం. ఇట్స్ లైక్ ఐ కెన్ టాక్, ఆర్ ఐ కెన్ రైట్, ఆర్ ఐ కెన్ మేక్ ఎ ఫిల్మ్. సో ఆ మీడియంలోంచి నాకు నచ్చిన విషయాలు నాకు నచ్చే విధంగా మీకు నచ్చాలనే ఆశతో నేను ఆ మీడియంని వాడుతున్నాను. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. కానీ వాడినప్పుడు ఐఎమ్ నాట్ యాజ్ అ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ఎ ప్రైమరీ ఆర్టిస్ట్. ఎవరో మ్యూజిక్ చేస్తున్నారు, ఎవరో యాక్ట్ చేస్తున్నారు, ఎవరో కెమెరా చేస్తున్నారు, ఎవరో డైలాగ్ రాస్తున్నారు, కానీ వాళ్ళందరి ఆర్ట్స్ని అమాల్గమేటింగ్ ఇన్ టు వన్ హోల్ టు క్రియేట్ అన్ ఎమోషనల్ ఇంపాక్ట్. నేను చాలాసార్లు నా హిట్లన్నీ యాక్సిడెంట్లుగా వచ్చినాయి, నా ఫెయిల్యూర్స్ అన్నీ ఇంటెంట్ అని చెప్తాను. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్, రైటర్, యాక్టర్ వాళ్ళందరూ నా విజన్ కోసం వాళ్ళు చేస్తున్నారు, నన్ను నమ్మి. అది కరెక్ట్గా వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వలన అది పెరిగింది. అదే ఇప్పుడు నేను ఒకవేళ అందుకని నేను వాళ్ళకి క్రెడిట్ ఇస్తాను. ఫెయిల్యూర్ మాత్రం నేను ఒక్కనే తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు నా విజన్కి కరెక్ట్గా చేసేవాళ్ళు. కానీ నా విజన్ తప్పైనప్పుడు ఫ్లాప్ అవుతుంది, కాబట్టి దట్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ ఈజ్ మైన్. హిట్ అయినప్పుడు మాత్రం వాళ్ళ కాంట్రిబ్యూషన్ నా విజన్ కానీ ముందుకెళ్తుంది, అది నా ఒక్కడికే తెలుస్తుంది. దట్స్ ద రీజన్ ఐ గివ్ దమ్ క్రెడిట్. సో కమింగ్ టు ద డెఫినేషన్, సో ఇవన్నీ అమాల్గమేట్ చేసినప్పుడు ఒక సినిమా, అప్పుడు ఏ సినిమాకైనా ఒక ఫండమెంటల్ ఐడియా ఉంటుంది. ఒకటి, ఎందుకు తీయాలి ఈ సినిమా. ఇప్పుడు శివ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నా కాలేజ్ టైంలోని నన్ను ఇంటర్మీడియట్ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నాకు ఒక అతను తెలుసు, గొల్ల రవి అని పంజాగుట్లో. ఐ యూస్ టు లుక్ అప్ టు దట్ గై. వాడి క్యారెక్టర్ని చాలా దగ్గరగా నేను ఐ ట్రై టు మేక్, నాకు అర్థమైన ఆ క్యారెక్టర్ నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి ఈ శివ అనే ఒక క్యారెక్టర్ని చేశాను. తర్వాత కాలేజ్ టైంలో నాకున్న ఎక్స్పీరియన్సెస్, అప్పుడు నేను చూసిన సినిమాలు ఇవన్నీ కలిసి ఒక పర్టికులర్ స్టోరీ అవుతాయి. దాని తర్వాత ఆబ్వియస్లీ నాకున్న పర్సనాలిటీ, నాకు ఎలాంటి విషయం నేను చూశాను రియల్ లైఫ్లో, ఈ ఎలిమెంట్స్ అన్నీ పెట్టి, అండ్ దట్ విల్ డూ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. శివ అనే కాదు, అది హిట్ అయిన సినిమాలకి అదే చేస్తాను, ఫ్లాప్ అయిన సినిమాలకి అదే చేస్తాను, వాట్ ఎవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ పీపుల్ ఫీల్, మై వర్క్ విల్ బి ద సేమ్. ఇప్పుడు క్షణక్షణం వచ్చేసరికి క్షణక్షణం నాకు ఓన్లీ ఎయిమ్ ఏంటంటే
శ్రీదేవి గారిని అంత అందంగా ఎవడు చూపించి ఉండకూడదు మొత్తం. దట్ వాజ్ మై ప్రైమరీ ఎయిమ్ ఫర్ క్షణక్షణం. ఎందుకంటే ఐ వాజ్ సో ఇన్ఫ్లుయెన్స్ బై హర్, ఇంప్రెస్డ్. నేను రాజ్ థియేటర్లో లైన్లో నుంచి విజయవాడలో యూస్ టు సీ హర్ కట్అవుట్స్. అక్కడి నుంచి వచ్చినది ఒక ఆవిడ ఇంటి బయట నుంచి నేను ఇల్లు చూసి దాని నుంచి అఫ్ కోర్స్ శివ తర్వాత నేను కలిసి, సో ఆవిడని ఇంప్రెస్ చేయాలనేది నా మెయిన్ ఇంప్రెషన్, యాక్చువల్ ఇంటెన్షన్ క్షణక్షణం తీయడానికి. సో మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, బహుశా లేట్గా అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అని అడిగితే, ఇస్ ఇట్ టు క్యాప్చర్ ద లొకేషన్స్, షో గన్స్, షో థైస్, ఆర్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కథ ఉందని చెప్తారా? అంటే అది దేర్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. సి ఏది ఇప్పుడు రక్త చరిత్ర చూసాం, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ ద ఫ్యాషన్ వరల్డ్ ఆఫ్ అనంతపూర్ ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో ఏమి థైస్ లేవు, ఇంకేమి లేవు. సో ఏదేదైతే నాకు ఒక ప్యాషన్, ఒక అబ్సెసివ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆ సినిమా జానర్ని, రాత్రి సినిమా ఉంది, ఐ వాంట్ టు స్కేర్ పీపుల్. సో ఆల్ దీస్ ఎమోషన్స్, మీకు డిజైర్ అవ్వచ్చు, పవర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఈచ్ ఫిలిం ఆ జానర్ బట్టి దాన్ని ఐసోలేట్ చేస్తుంది. బట్ ఇట్స్ యువర్ నీడ్ టు ఎక్స్ప్రెస్ or it's your desire to express అని చెప్పాలి. need అని చెప్పాలి. my desire to express and impress the person who is watching it. బట్ ఎప్పుడు ఇంప్రెస్ ద పర్సన్ హూ ఇస్ వాచింగ్ అనే పాయింట్ ని చాలా ఇంటర్వ్యూస్ లో మీరు కొట్టిపడేశారు. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుందంటే, నాకు ఇప్పుడు నేను ఇంప్రెస్ అని అంటున్నాను, ఇంప్రెస్ అని మిమ్మల్ని చేస్తున్నానా పక్కన వాళ్ళు చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ జంతువులు కాదు, ప్రతి ఒక్కరికి వేరే వేరే టేస్ట్ ఉంటుంది, అండర్స్టాండింగ్ కెపాసిటీ వేరే ఉంటుంది. సో నేనే ఆడియన్స్ అని దృష్టిలో నేను సినిమా తీయగలుగుతాను, కానీ మీరు ఆడియన్స్ అని తీయలేను, బికాజ్ ఐ డోంట్ నో యూ. నా ఎదురుగా కూర్చున్న ఒకళ్ళే నాకు తెలియకపోతే హౌ కెన్ ఐ జనరలైజ్ సో మెనీ పీపుల్ అవుట్ సైడ్? సో బేసికలీ మీరు హోమోజనైజ్ చేయలేరు కాబట్టి మైసెల్ఫ్ యాజ్ ఆడియన్స్. అది తప్పిస్తే ఏ డైరెక్టర్ ఏమీ చేయలేడు. ఒకే ఒక ఆప్షన్ ఏముంటుందంటే ఇంకోటిగా చేయడానికి, అంతకుముందు హిట్ అయిన సినిమాని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొడితే అది ఆడింది కాబట్టి అలాంటి సినిమా తీస్తే మళ్ళీ చూస్తారు అన్న ఒక్కటి మనం ఫాలో చేయొచ్చు, కానీ లేకపోతే ఆడియన్స్ గురించి ఆలోచించి సినిమా తీయడం అనేది జరగదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్, మీరు ఒక స్టేట్మెంట్ అంటున్నారు, పోర్న్ హ్యాస్ రూయిన్డ్ పీపుల్స్ లైఫ్స్ అని చెప్పి. ఒక విధంగా చూస్తే ఆ సినిమా రూయిన్డ్ యువర్ లైఫ్ అంటే, బికాస్ ఆ రియాలిటీ ఎవ్రీథింగ్ హౌ ఇట్ ఇస్ మేడ్ అనే బిహైండ్ ద సీన్స్ మొత్తం తెలిసిపోవడం వల్ల జీవితంలో ఉండే ఒక ఎక్సైట్మెంట్, అడ్వెంచర్ ఇన్ఫాక్ట్ ఇస్ ఇంక్రీస్డ్. ఎందుకంటే సినిమా అనేది నాకు ఏమి ఇచ్చిందంటే, ఇట్ ఈస్ టాట్ మీ టు లుక్ ఎట్ పీపుల్ వెరీ ఆబ్జెక్టివ్లీ, లుక్ ఎట్ థింగ్స్ వెరీ ఆబ్జెక్టివ్లీ, సబ్జెక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక దూరం నుంచి, అంటే ఆల్మోస్ట్ నేను క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ ఎందుకు చేస్తుంది, ఎందుకు చేయట్లేదు, వాళ్ళ మధ్యన ప్రాబ్లం ఏంటి అనేది నేను బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి సేమ్ మైండ్ స్టేట్ నాకు రియల్ లైఫ్లో వచ్చేసింది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్, నాకు ప్రతిదీ సినిమాలాగా అనిపిస్తుంది. ఏం జరిగినా కూడా నేను ఒక సినిమా జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అప్పుడు నేను ఎవరన్నా ఒక రియల్ లైఫ్లో వచ్చి నాకు ఒక ప్రాబ్లం చెప్తా ఉంటే నాకు సడన్గా డైలాగ్ తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది, ఎందుకంటే నేను అనుకుంటున్నాడే చెప్పట్లా. అదే సీన్ నేను సినిమాలో తీస్తే నేను కొంచెం బెటర్గా చేసేవాడిని అనేది నా ఫీలింగ్. అది సో సినిమాకి డైరెక్టర్ మీరు, రియల్ లైఫ్ సినిమాకి డైరెక్టర్ ఎవరిని అనుకుంటున్నారు మీరు? రియల్ లైఫ్ సినిమాలకి నాకు డైరెక్ట్ చేయాలని ఉంటుంది, కానీ అవ్వదు. ఎందుకంటే రియల్ లైఫ్ వాళ్ళు మనం చెప్పినట్టు ఎన్నో రియల్ లైఫ్ వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీస్ వాళ్ళు ఉంటాయి, యూనో. సో సీన్స్ అనేది మనం ఇలా తీసుకెళ్ళాలని ట్రై చేస్తే వేరే వైపు వెళ్ళిపోతుంది. ఆ వేరే వైపు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేది నెక్స్ట్ సీన్ ప్లాన్ చేయలేదు కాబట్టి మొత్తం ఇట్ విల్ గో హేవే. అందుకని దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను నమ్మిన స్క్రీన్ ప్లేలో నేను ఉండాలి అని నేను కోరుకున్నాను కాబట్టి నేను రిలేషన్షిప్ జోలికి వెళ్ళాను. అందుకనే సో ఒక విధమైన డిఫెన్స్ మెకానిజం, ఇదే డిఫెన్స్ మెకానిజం. ఎందుకంటే డిఫెన్స్ మెకానిజం లేకపోతే వెళ్ళిపోతే అక్కడ ఏర్లో కొట్టుకుపోతాం అంతే, అలా కొట్టుకుపోయి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాం మొత్తం. సో మీ సినిమా హిట్ సినిమా అవ్వాలంటే మీరు ప్రత్యేక ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటారా? మీ జీవితపు సినిమా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇంతవరకు ఏ సినిమా కూడా ఇలా ఆడాలి అంటే ఎవ్రీ ఫిలిం ఐ వుడ్ వాంట్. లైఫ్ సినిమాలో హిట్ ఐ థింక్ వెరీ ఎర్లీ, మేబీ ఇన్ మై mid-20s ఐ వుడ్ హ్యావ్ థాట్. దాని తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే హిట్ అవ్వడం అంటే ఏంటి మీ దృష్టిలో? మీ లైఫ్ సినిమా హిట్ అవ్వడం అంటే నేను అనుకున్నట్టే జరగడం. మీరు అనుకున్నది జరిగినప్పుడు అది ఆబ్వియస్లీ మీరు సక్సెస్ అయినట్టు అర్థం కదా, అది రియల్ లైఫ్ అయినా ఏ లైఫ్ అయినా. సో అలా చూస్తే యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యాజ్ అ పర్సన్ ఎంతవరకు మీ లైఫ్ సినిమా హిట్ అయింది? See, in my real life I made more flops than my film life.
సో ఫిల్మ్ లైఫ్ బికాజ్ ఐ మేడ్ సో మెనీ ఫ్లాప్స్, యాక్చువల్లీ దట్ మెనీ మచ్ మోర్ దెన్ ఆ ఫ్లాప్స్ కానీ ఎక్కువ నేను రియల్ లైఫ్ చేశాను. అది నా రిలేషన్షిప్లో అవ్వచ్చు, నా బేసిక్ యాటిట్యూడు, నా వేరియస్ థింగ్స్.